ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తాజాగా 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన లా అండ్ ఆర్డర్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, సిఐడి ఐజీగా వినోద్ బ్రిజ్లాల్, పిఎండ్ఎల్ ఐజీగా రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, డిఐజీగా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ డిఐజీగా విజయరావు, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి, కాకినాడ ఏఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గా రాధిక నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వ్యవహారం కాకరేపుతున్న వేళ భారీగా ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్ కావడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీలు అయితే చోటు చేసుకున్నాయి. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి. ఏపీలో 16 మంది ఐపీఎస్ సంబంధించి బదిలీలు చేపట్టింది ప్రభుత్వము. భారీ స్థాయిలో ఈ బదిలీలకు సంబంధించి వినీత్ బ్రిజాల్ ఐపీఎస్ 2001 బ్యాచ్ కి సంబంధించి ప్రస్తుతము ఎస్పీ ఇంటెలిజెన్స్ నుంచి బదిలీ అయ్యి సిఐడి ఇన్స్పెక్టర్ జనరల్ గా బదిలీ అవడం జరిగింది. రవిప్రకాష్ ఐపీఎస్ 2006 బ్యాచ్ కి సంబంధించి సెబ్ డైరెక్టర్ గా ఉన్నారు. అక్కడి నుంచి ఐజీ ఇన్స్పెక్టర్ పిఎండ్ఎల్ గా బదిలీ అవడం జరిగింది. పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ 2006 బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతము విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉంటూ డిఐజీగా పోస్టింగ్ బదిలీగా వెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు ఫకీరప్పకు సంబంధించి 2011 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించిన ఫకీరప్ప విశాఖపట్నంలో ఉన్నారు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం సిటీ నుంచి బదిలీ అయ్యి ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమితులు అవడం జరిగింది. అమ్మిరెడ్డి ఐపీఎస్ 2009 బ్యాచ్ కి సంబంధించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమ్మిరెడ్డి ప్రస్తుతం అడ్మిన్ గా పోస్టింగ్ పొందడం జరిగింది. అదేవిధంగా విజయరావు ఐపీఎస్ 2010 బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ ప్రస్తుతము డిఐజీగా ఉన్న విజయరావు రోడ్ సేఫ్టీగా డిఐజీగా కూడా నియమితులు అవడం జరిగింది. సిద్ధార్థ కౌశల్ 2012 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ ఏఎల్జీ సంబంధించి 140గా ఉన్న సిద్ధార్థ కౌశల్ ప్రస్తుత పోస్టింగ్ లో డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేరీ ప్రశాంతికి సంబంధించి 2013 ఐపీఎస్ బ్యాచ్ విశాఖపట్నంలో డీసీపీ లా అండ్ ఆర్డర్ 2 గా ప్రస్తుతము నియమితులు అవడం జరిగింది. అదేవిధంగా సిన్హా 2017 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించి అనకాపల్లి ఎస్పీగా బదిలీ అవడం జరిగింది. దీపిక 2014 ఐపీఎస్ అధికారి ఏపీఎస్పీ బెటాలియన్ 3 కి సంబంధించి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. కాకినాడ కమాండెంట్ గా కూడా నియమితులు అవడం జరిగింది. రాధిక 2014 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ గా బదిలీ అవడం జరిగింది. హఫీజ్ 2015 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించి ఎస్పీ ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సుబ్బారెడ్డి ఐపీఎస్ కి సంబంధించి 2015 బ్యాచ్ ఐపీఎస్ కి సంబంధించి ఎస్పీ పీటీఓగా రాజమండ్రి నుంచి బదిలీ అయ్యారు. బాబూజీకి సంబంధించి 2011 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించి ప్రధాన కార్యాలయం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ 2017 బ్యాచ్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో క్రైమ్ డీసీపీగా నియమితులు అవడం జరిగింది. శ్రీనివాసరావు ఎస్పీ ఎన్సీకి సంబంధించి తదుపరి పోస్టింగ్లు వచ్చే వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది ఐపీఎస్ కి సంబంధించి ఈ రోజు నిన్న ప్రభుత్వం బదిలీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద స్థాయిలో బదిలీలు అనేది ఇక్కడ ఐపీఎస్ కి సంబంధించి ప్రభుత్వం చేసిన పరిస్థితి అయితే ఉంది విజయ్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తాజాగా 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన లా అండ్ ఆర్డర్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా,
సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, పిఎన్ఎల్ ఐజీగా రవిప్రకాష్, ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, డిఐజీగా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ డిఐజీగా విజయరావు, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి, కాకినాడ ఏఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా దీపిక, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ ప్రిన్సిపల్గా రాధిక నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వ్యవహారం కాకరేపుతున్న వేళ భారీగా ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ కావడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.